రానున్న ఎన్నికల్లో మతాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ 77వ జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. తుని నియోజకవర్గంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కాకినాడ పోర్టు పేరు మార్పు అంశంపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదని దాడిశెట్టి రాజా విమర్శించారు. జయంతి కార్యక్రమం మహోత్సవ కార్యక్రమం, అదేవిధంగా జగన్నాథపురం గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మన అభిమాన నేత మన చేయడం జరిగింది. దాడిశెట్టి రాజా గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మా జగన్నాథపురం గ్రామంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జగన్నాథపురం ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన నాయకులు శ్రీ గౌరవనీయులు దాడిశెట్టి రాజా గారిని కాంగ్రెస్ పార్టీ వద్దలాలి రాజా గారి నాయకత్వం, జగనన్న నాయకత్వం, జై జగన్, జై రాజా, జై జగన్. ప్రభుత్వం నష్టపడిందల్లా సామాన్య మానవుడే. ఆయన కాపాడాలంటే మళ్ళీ వైఎస్ జగన్ రెడ్డి గారు రావాలి. అన్నా ఇక్కడ సైడ్ ఉండండి, ఇక్కడ కింద ఉండండి. సీనియర్ చేయండి, సీనియర్ చేతులు పెట్టకండి, చేతులు పెట్టకండి మధ్యలో. మధ్యలో ఎక్కువ తీస్తే మనం అందులో ఇది చేసుకుంటాం. వ్యక్తిగత దోషణ, నిందలు, లేకపోతే మతం వీళ్ళు తీసేది. సోదరులారా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను, ఈ వేదిక మీద ఉపయోగించుకుని
మతం అనే ఎజెండా మీద రాష్ట్రంలో ప్రజలందరికీ విభేదాలు సృష్టించే విధంగా తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికలకి వెళ్ళబోతుంది. దానికి రాష్ట్ర విజ్ఞులైన యువత ముఖ్యంగా సిద్ధంగా ఉండి వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో యువతకి, జన్జీకి, ఈ రాష్ట్ర సంక్షేమం కోరుకునే ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నిన్న లేదు మొన్న అనుకుంటా మన యనమల రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించి ఏర్పాటు చేయండి మీ సీనియారిటీని ఉపయోగించి. అంతేగాని మీరు తప్పించుకుని లేకపోతే తిట్ల దండకు మొదలెట్టి ఎదుటి మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, చాలా ఆనందంగా ఇంతమంది జనాల సమక్షంలో ఈ విగ్రహం ఓపెన్ చేయడం నాకు మరిపురాని రోజు కింద తెలియజేసుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అండి.